హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే హ్యాపీ సండే అందరికీ. గుండెకాయ లెవర్స్ తెప్పించాను ఫ్రెండ్స్. అందులో అన్నీ అయ్యే తెమ్మంటే కూర కూడా వేశారు, లేవంట కొన్ని వేశారు. ఇవి అయితే మెడ మొక్కలు మా రుజ్జు కోసం అవి కూడా వేసి 4 వండేసి కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫుల్ లో షర్మిల కిచెన్ 367 మన ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. కర్రీ మొత్తం యూట్యూబ్లో పెడతాను అంటే చక్కగా కడిగేసి తీసుకొచ్చాను ఫ్రెండ్. నీట్గా కడిగి తీసుకొచ్చేసాను. చూడండి ఎంత నీట్గా కడిగాను. నీట్గా కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం పెరిగేసి కడుక్కుంటే ఏం స్మెల్ రాదు. దాని పేరు ఏదో ఉంది ఫ్రెండ్స్, అది నీళ్ళలాగా ఉంటుంది. అది వేసి కడిగినా దాని వేరే ఏదో అంటారు. అది వేసి కడిగినా ఏ వాసన రాదు. శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. చూడండి, కొంచెం అయితే ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఏమో మసాలా అవన్నీ ఉల్లిపాయ వేపుకుందాము. అది ఉప్పు, కారం, పసుపు చూడండి వేసేసి మజ్జిగ ఇది పెరిగేస్తున్నాను. చక్కగా కలిపేసి పెట్టేద్దాం. కొంచెం సేపు అరగంట ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెడితే సూపర్గా ఉంటుంది. చూడండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక అరగంట. టైం ఉంటే ఒక గంట అయినా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. చూడండి, ఎప్పుడైనా పెరుగు, మసాలా, ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేసి చక్కగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక అరగంట. ఆ మసాలా ఇదంతా లోనకి పీల్చుకొని, మసాలా, కారం, ఉప్పు ఎవరంతా లోనకి పీల్చుకొని టేస్ట్గా ఉంటుంది. మొక్క అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇచ్చేసాక కర్రీ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమోటా కోసుకొని రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇవి కూడా రెడీ చేస్తున్నాను. కూర ప్రాసెస్ మొత్తం యూట్యూబ్లో పెడతాను. నూనె అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కూర అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. మసాలా కొంచెం కలిపాను, కొంచెం నూనె లేపుతామని పెట్టాను. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, ఒక టమోటా, 4 ఏమో చెక్క ముక్కలు, లవంగాలు 4. ఇవన్నీ చక్కగా నూనెలో వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నూనెలో వేస్తున్నాను. నూనెలో వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అయితే వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నూనె అయితే బాగా కాగింది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అయితే వేసేస్తున్నాను. వేగుతుంది. లవంగ, చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసి వేపేస్తున్నాను. ఇవి వేగాక కొంచెం మసాలా వేసేద్దాం. మసాలా వేసి టమాటా వేసి వేపుతాం. చూడండి, వేగింది. ఇంత మాత్రం ఉంటే చాలు. మసాలా, టమాటా ఇవన్నీ వేగేటప్పటికి సరిపోద్ది. కొంచెం అందులో కలుపుకున్నాను కదా. ఇవాళ కర్రీ ఎందుకు చేస్తున్నాను అంటే మా అబ్బాయి హాస్టల్ నుండి సెలవులు ఇచ్చేసారు ఫ్రెండ్స్. 6 రోజులు మా అబ్బాయి వచ్చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. కానీ ఇంకా కర్రీ తీసి పెట్టి చేస్తున్నాను. చూడండి, మసాలా, టమోటా వేగనిద్దాం. వేగనిచ్చాక కూర అప్పుడు వేద్దాం ఫ్రెండ్స్. కూర ఫ్రిడ్జ్లో నుండి తీసేస్తాను ఇప్పుడు. చూడండి, వేగింది, చక్కగా వేగిపోయింది. ఇంత మాత్రం వేగితే చాలు. ఇంకా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకున్న కూర వేసేస్తున్నాను ఇందులో. మా అబ్బాయికి కూడా కందనకాయలు, గుండెకాయలు అవి అంటే ఇష్టం ఫ్రెండ్స్. అందుకే తెప్పించి ఇలా వండుతున్నాను. మసాలా చెప్పలేదు అనుకుంటారేమో. మసాలా అయితే 2 రోజులైంది పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అందులో కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు, ధనియాలు, లవంగ, చెక్క, గసగసాలు ఇవన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టేస్తాను. అందుకే పొడి మసాలా ఏమేమి ఫ్రెండ్స్ అందులోనే వేసేస్తాను నేను మొత్తం.
అందుకే నేను వేరేగా వేయను. కొంచెం సేపు మూతేసి మగ్గనిద్దాము, నీరంతా ఇంటికి పోయేదాకా. తర్వాత వాటర్ పోసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ కొంచెం సేపు మగ్గనిచ్చి నూనె అంతా పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నీరైతే ఇంకిపోతుంది, కానీ కారం ఆ మాత్రం ఉండాలా. ఎర్రగా ఉందనుకుంటారేమో, కారం ఆ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం సేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఇంకొంచెం వాటర్ ఉంది చూసారా, ఎంతసేపు నుండి ఉడుకుతున్నా. నీసు వాసన పోవాలంటే ఆ నీరంతా ఇంకు పోవాలి ఫ్రెండ్స్. చూడండి, నూనె కొంచెం పైకి వచ్చింది. ఇంకా 2 నిమిషాల్లో వాటర్ పోసేద్దాం. చూడండి, వాటర్ పోస్తున్నాను. ఆ మాత్రం వాటర్ చాలు. లాస్ట్లో దింపుకునే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడుకుతుంది. చూడండి, అన్నం కూడా ఉడుకుతుంది. కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్. చూడండి, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. నూనె కూడా పైకి తేలింది చూసారా. అస్సలు చూస్తుంటేనే కర్రీ తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇంత మాత్రం షేర్వా ఉండాలి. మా అబ్బాయికి అయితే షేర్వా కావాలి వాడికి. నాకైతే అక్కర్లా, మా అబ్బాయికి మాత్రం కంపల్సరీగా షేర్వా కావాలి. సాయంత్రం అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నా. మా అబ్బాయికి అయితే కూర చపాతీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది కూర. చూడండి, 2 నిమిషాల్లో ఇంకా పొయ్యి ఇచ్చేసేద్దాం, దింపేద్దాం. చూడండి, అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. నూనె కూడా పైకి తేలింది చూసారా. కర్రీ చికెన్లో కానీ మటన్లో కానీ ఫిష్లో కానీ నూనె మాత్రం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేనైతే దీంట్లో నూనె మాత్రం ఎక్స్ట్రానే వేస్తాను. కర్రీ అయితే అయిపోయింది. నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్. ఉంటా బాయ్. బాగుంది, నూనె కూడా పైకి తేలింది. ఈ కర్రీలోకి నూనె ఎక్కువ వేయాలి. మసాలా అన్నీ సరిపడా వేసాను. ఉప్పు, కారం, పసుపు చక్కగా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ మాత్రం షేర్వా కావాలి మా అబ్బాయికి అయితే. ఫుల్ వీడియో యూట్యూబ్లో షర్మిలా కిచెన్ 367 ఛానల్లో ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్.